ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఒక మంగళవారం నాడు గనక మనం వీటిని అమ్మవారికి సమర్పిస్తే గ్రహ బాధలు, గ్రహ పీడలు ఇవన్నీ కూడా తొలగి ధన వృద్ధి కలిగి సుఖ సంతోషాలు సొంతమవుతాయి అనంటే దీని అర్థము సహజంగా మరి మంగళవారం నాడు అమ్మవారికి ఎక్కువగా పూజా ప్రాసెస్ అనేది చేస్తుంటాం. దుర్గా అమ్మవారికి తప్పనిసరిగా చక్కగా దీపారాధన చేసుకోవటము, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవటము, దుర్గా అష్టోత్తర శతనామావళి చదవటము, ఇవన్నీ కూడా విశేషంగా చేస్తూ ఉంటాము. అందువల్ల ఈ రోజున మనం చేయవలసినది అనంటే మంగళవారం నాడు సమయం ఉదయం కావచ్చు, మీరు ఈ సమయము ఆ సమయము రాహుకాలమే కంపల్సరీ ఉండాలి అని కూడా నేనేమి అనట్లేదు. మీరు మంగళవారం నాడు ఉదయం పూట కావచ్చు, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా దీపారాధన అనేది చేసుకున్న తర్వాత 108 యాలక్కాయలు, ఇలాచి 108 యాలక్కాయలు దగ్గర పెట్టుకొని దుర్గా అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క యాలక్కాయ అనేటువంటిది దుర్గా అమ్మవారి ముందు సమర్పించండి. దుర్గా అమ్మవారి ముందు చిన్నది చక్కగా ఒక ప్లేట్ అనేటువంటిది పెట్టుకోండి. ప్లేట్ పెట్టి లేదా ఒక తమలపాకు అదైనా సరే పెట్టి ఉంచి దాని మీదైనా వేయచ్చు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క యాలక్కాయ, ఇలాచి అనేది 108 నామాలకి 108 ఇలాచీలు, యాలక్కాయలు సమర్పిస్తాం మనం. సమర్పించి ఆ తర్వాత దుర్గా అమ్మవారికి నైవేద్యంగా మీరు ఏదైతే ప్రిపేర్ చేశారో, పులిహోర కావచ్చు, పరమాన్నం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏవైతే మీరు సిద్ధం చేశారో అవి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి ఆ రోజు అలాగే ఉంచండి. మంగళవారం మొత్తం కూడా అలాగే ఉంచి బుధవారం నాడు వాటిని తీయండి. తీసి చక్కగా 108 యాలక్కాయలు కూడా ఒక డబ్బాలో పొందుపరుచుకొని మీరు మామూలుగా వాడుకోవచ్చు. నోట్లో వేసుకొని మన పని మీద బయటికి వెళుతున్నారు అని అంటే నోట్లో ఒక యాలక్కాయ ఉంచుకొని వెళ్ళవచ్చు. లేదా ఇంట్లో ఏదైనా సరే స్వీట్ కావచ్చు, లేదా కొంతమంది వంటల్లో వాడుతూ ఉంటారు, వంటల్లో కావచ్చు, లేదా టీ కానీ కొన్నిట్లలో స్వీట్స్ కానీ వేస్తూనే ఉంటాం, వాటిల్లో కావచ్చు. మొత్తానికి టాపిక్ మనము వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు, వాడవచ్చు. చక్కగా వాడండి నాన్న. వాటిని ఎప్పుడూ కూడా ఏమైనా భగవంతుడికి ప్రసాదము అని అంటాం, అది ఎప్పుడైనా సరే అంటే మీ అందరికీ తెలుసు అవి, కానీ ఒక అమ్మగా చెప్తున్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. సింపుల్గా టీలో కానీ, స్వీట్స్లో కానీ, ఉట్టివి కానీ, లేదా ప్యూర్ వెజిటేరియన్లో కానీ వాడవచ్చు. ఇవి వాటిలో మాత్రమే వాడటం చాలా చాలా మంచిది నాన్న. యథార్థంగా మరి స్వీట్ కానీ, ఉత్త యాలక్కాయ తింటాం కానీ, టీ ఇలాచి అంటాం, వాటిల్లో వాడటం చాలా చాలా మంచిది. లేదనంటారా ఏదైనా వంటలు మామూలుగా ప్యూర్ వెజిటేరియన్ వీటిల్లో వాడవచ్చు. అంటే సద్వినియోగపరుచుకోవటము అని అంటే ఈ విధంగా ఇంతవరకు మాత్రమే వాటిని మీరు ఉపయోగపెట్టవచ్చు. ప్రతిరోజు కూడా ఒక యాలక్కాయ నోట్లో వేసుకోవచ్చు నాన్న. కొంతమందికి ఒక్క వేసుకునే అలవాటు ఉంటుంది, అలా యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. వాస్తవంగా నెగిటివ్ పోతుంది. యాలక్కాయ వేసుకోవటం వల్ల ఏంటంటే నెగిటివ్ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. యథార్థంగా చక్కగా మీరు ఆ యాలక్కాయ నోట్లో వేసుకోవచ్చు నాన్న. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా శుభం జరుగుతుంది.